రీసెంట్ టైంలో ఇలాంటి ఎడిటింగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇది నేను 2 డెమోస్‌కి అయితే చూసినా చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు చూసింది ల్యాండ్‌స్కేప్‌ది, ఇక్కడ ఫుల్ స్క్రీన్‌ది కూడా చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంటది. అండ్ మీకు డెమో కూడా చూపిస్తాను. నచ్చితే లైక్ కూడా చేయండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. తొలి చూపున ప్రేమించా మలి చూపున మనసిచ్చా నిధులకు ఇక సెలవిచ్చా నీ చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది. ఇంకో వీడియో కూడా ఉంది, ఇంకా ఒక 2 వీడియోస్ ఏమో చేసిన అనుకుంటా. సింపుల్గా ట్రై చేద్దాం. అండ్ ఫుల్ స్క్రీన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వీలుంటే ట్రై చేయండి. మేబీ మీకు రెండులో నచ్చకపోతే రెండు మీరు ఒకసారి కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ చూడండి డెమో వీడియో. వీలుంటే నేను టెలిగ్రామ్ లేకపోతే వాట్సాప్లో పెడతాను, చెక్ చేసుకోండి వాట్సాప్ ఛానల్లో. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి చేయడం చాలా సింపుల్, అది నేను చెప్తాను మీకు. ఫస్ట్ అయితే నేను మీకు ఒక ఫోటో జనరేట్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే ఉంది. ఒక నార్మల్ ఫోటో పెట్టి నేను ఆ ప్రాంట్ అయితే పెట్టాను. ప్రాంట్ పెడితే నాకు ఇలాంటి ఫోటో జనరేట్ చేసి ఇచ్చింది. అండ్ నేను నా ఫోటోతో జనరేట్ చేసిన ఫొటోస్ కూడా చూపిస్తాను నేను. ఈ ఫోటో ఇక్కడ చూడండి. అండ్ నేను కొంచెం మాస్క్లో ఉన్న ఫోటో అయితే ఒకటి పెట్టాను. అది నేను రీసెంట్గా తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక మాస్క్ ఫోటో పెడితే నాకు ఇలాంటి మంచి ఫోటో అయితే జనరేట్ చేసి ఇచ్చింది. కాబట్టి మీరు ట్రై చేసుకోవచ్చు. నేను ప్రాంప్ట్ అయితే ఇస్తాను. అండ్ మీకు సేమ్ డ్రెస్ కలర్ అంటే మీరు ఏదైతే వేసుకున్నారో డ్రెస్ అదే కావాలంటే ఇక్కడ డ్రెస్ కలర్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్ బటన్ ఆఫ్ సెట్ అని ఉంది కదా, ఆ ప్లేస్లో మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అయితే ఉంటుంది. మీరు ఆలోచిస్తే అలా ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత మనం నేను 3D వీడియో కూడా చెప్పాను మీకు. ఫస్ట్ అయితే 3D వీడియో కొంచెం లిరికల్ టైప్లో ఉంటుంది కదా ఫుల్ స్క్రీన్లో, అది నేను మీకు చూపిస్తాను. అండ్ కెమెరా ఆన్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, ఇలాగైతే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో ఏదైతే ఉందో నేను చేసిన ఫోటో ఇది డౌన్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే. ఓకే, ఫస్ట్ అయితే మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం ఫోటోని. ఓకే, మీరు కూడా మీరు నార్మల్ ఫోటో పెట్టినా కూడా ఓకే. ప్రాంట్ తోటి ట్రై చేద్దాము కూడా ఓకే, బాగుంటుంది. ఫేస్ కట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది, నో డౌట్. చాలా అసలు డౌటే ఉండకూడదు మీకు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? తర్వాత నేను మీకు ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ప్రాజెక్ట్ అయితే మనం ఓపెన్ చేద్దాం. 2 ఇస్తాను, 2లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉండొచ్చు, మీరు చెప్పారని. ఇది చేయడం సింపుల్ కాబట్టి బ్రేక్ డౌన్ చెప్తాను. నేను చెప్పడం కంటే ఈ బ్రేక్ డౌన్లో మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ అయితే నేను ఒక నార్మల్ ఫోటో యాడ్ చేసిన, దాని జెడ్ వాల్యూ అనేది ఒక 1300 చేసిన. దాని తర్వాత నా ఫోటో పెట్టాను, అది కూడా జనరేట్ చేసిన ఫోటో. అది ఒక 1090 ఏమో సంథింగ్ పెట్టాను, గుర్తులేదు కాబట్టి చూసి చెప్తున్నా. తర్వాత మధ్యలో గర్ల్ ఫోటో పెట్టాను. అది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సంథింగ్ ఇప్పుడు మీరు ఎవరితోనా ఫోటో పెడదామని అనుకుంటే, ఇప్పుడు మనం చేసిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీరు ఫోటో రూమ్ మ్యాప్ అయితే యూజ్ చేయండి. ఈ ఫోటోని ఆ ప్లేస్లో పెడుతున్నాను. బాగా సెట్ అయింది, చేంజ్ కూడా అయింది. ఇంకా బాగా పర్ఫెక్ట్గా చేంజ్ చేయాలంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, సూపర్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫోటో అనేది అంటే చూస్తున్నాడు కదా, ఫోటో కింద మనకు అది ఏదైతే లెగ్స్ ఉన్నాయో అవి మనకు కట్ అవుతున్నట్టుంది. కాబట్టి ఇక్కడ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని ఈ సైడ్ కట్ చేసుకోండి. సెకండ్ ఫోటోని ఈ సైడ్ కట్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది. దాని తర్వాత ఇలా. ఓకే, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు, అడ్జస్ట్మెంట్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం టైం తీసుకోండి, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తేనే మంచి లుక్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఏమైనా చేంజెస్ అయితే చేయాలంటే కూడా చేసుకోవచ్చు మీకు తగ్గట్టు. అంతే, ఇదైతే ఫుల్ స్క్రీన్ది. ల్యాండ్స్కేప్ది కూడా సేమ్ అదే టైప్లో అయితే ఉంటుంది కాబట్టి అది చూపిస్తాను. ల్యాండ్స్కేప్ది ఇదైతే ఉంటుంది, ఇది ఓకే, సేమ్ ఇదే టైప్లో ఉంటుంది. ఇది ఒకటే పోజ్లో అయితే ఉంటుంది. ఇందులో మీరు పోజెస్ చేంజ్ చేయాలంటే డూప్లికేట్ చేసుకోండి, దీన్ని పైన పెట్టుకోవడం ఇలా. దాని తర్వాత ఇంకోసారి డూప్లికేట్ చేసుకోండి ఫోటోని. దాని తర్వాత కింద మీరు ఇలా కింద పెట్టుకోవడం, పోజెస్ అనేది కూడా చేంజ్ చేసి అయితే చేసుకోవచ్చు. అంతే, సింపుల్ ఉంటుంది. అంతే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఉంటుంది ఛానల్కి. జై హింద్.